హైదరాబాద్ నగరం నలుదిక్కులా అభివృద్ధి జరిగేలా కృషి చేస్తున్నామని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. దేశానికే తలమానికంగా హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తున్నామని చెప్పారు. ఉప్పల్ గట్కేసర్ కారిడార్లో పరిశ్రమలు, ఇతర ఉపాధి అవకాశాలు ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు మంత్రి. రామంతపూర్, ఉప్పల్ డివిజన్లో దాదాపు 50 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శ్రీధర్బాబు శంకుస్థాపన చేశారు. ఒక సమతుల్యమైన అభివృద్ధి జరగాలి. హైదరాబాద్లో ఒకటే వైపు అభివృద్ధి జరగకూడదు, 4 దిక్కులు కూడా అభివృద్ధి చేయాలి. ఒక వెస్ట్ సైడో లేకుంటే ఇతర సైడ్ చేస్తే రేపు నేను ఒక 2 ఎగ్జిబిషన్స్కు సంబంధించి వచ్చినప్పుడు ఈ వైపు ప్రాంతం కూడా పెద్ద ఎత్తున డెవలప్ చేయాలి. ఇక్కడ పెద్ద పెద్ద కన్వెన్షన్ హాల్స్ రావాలి, ఇక్కడ పరిశ్రమలు రావాలి. ఇక్కడ ఐటీ రంగానికి సంబంధించి ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన 2 ప్రాథమిక ఐటీ కారిడార్ని పెద్ద ఎత్తున డెవలప్ చేసే ఒక కార్యాచరణ తీసుకున్నాం. ఈ ప్రాంతం కూడా ఉప్పలు గట్కేసర్ వరకు పెద్ద ఎత్తున ఒక కారిడార్ను ఏర్పాటు చేసుకొని ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్కు సంబంధించిన పరిశ్రమలు కానీ, ఐటీ రంగానికి సంబంధించిన పరిశ్రమలు కానీ ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకుంటాం. మన ప్రాంతం నుంచే, ఇక్కడి నుంచే మీరు చూస్తూ ఉన్నారు, మెట్రో రైలుకు సంబంధించిన అంశాన్ని మొదలుపెట్టినప్పుడు చాలా సందర్భాల్లో ఆనాడు మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఈ మెట్రో రైలు అవుతుందా పోతుందా, వీళ్ళతో అవుతుందా కాదా అన్న అంశాన్ని పూర్తి స్థాయిలో మెట్రో రైలు ఫేజ్ 1 పూర్తి చేసుకొని ఈరోజు ఫేజ్ 2 ఎక్స్టెన్షన్ కూడా మొదలుపెట్టడం జరిగింది. మొత్తం భాగ్యనగరానికి సంబంధించిన మన ప్రాంతవాసులకు కమ్యూటింగ్ అంటాం, మనం ప్రయాణం చేయడానికి అన్ని వసతులు కల్పించే కార్యక్రమం. మన నగరం భాగ్యనగరం హైదరాబాదు తెలంగాణకే తలమానికం కాదు, మొత్తం యావత్ దేశానికి తలమానికంగా నిలవాలని, ప్రపంచ దేశాల్లో కూడా ఒక స్మార్ట్ సిటీగా చేయాలని ఒక తలంపుతో ముందుకెళ్తా ఉన్నాం.